సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ GVR MotoTech. సో ఈ వ్లాగ్ వచ్చేసి సడన్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మనం మంచిర్యాల నుంచి బయలుదేరినప్పుడు గోప్రోలో ఛార్జింగ్ అస్సలు లేకుండే అనమాట. ఏం జరిగిందో తెలీదు. నేను రాత్రి చాలాసేపు ఛార్జింగ్ పెట్టాను అండ్ 100% ఛార్జింగ్ చూపించింది అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు మార్నింగ్ నేను ఎప్పుడైతే గోప్రో స్టార్ట్ చేశానో ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు కంప్లీట్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండే అనమాట. చాలాసార్లు ట్రై చేశాను. చివరికి ఏమైంది అని చూస్తే కనుక మనకి బ్యాటరీ ఫుల్గా డ్రైన్ అయిపోయింది. ఎందుకు అట్లయిందో కూడా తెలియదు. మేబీ బ్యాటరీ ప్రాబ్లమో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు మళ్ళీ మనం మంచిర్యాల నుంచి బయలుదేరి ఇప్పుడు జస్ట్ పెద్దపల్లి క్రాస్ అయ్యాను అనమాట. సో ఇప్పటివరకు ఛార్జింగ్ పెడితే మళ్ళీ గోప్రో అయితే ఫుల్ ఛార్జ్ అయిపోయింది. అండ్ దెన్ రెగ్యులర్గా మన వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. మీకు నిజంగా నమ్మరు, నేను చెప్తున్నా, మంచిర్యాల నుంచి పెద్దపల్లి వరకు వ్లాగ్ చేయకుండా మాట్లాడకుండా కామ్గా అట్లా పాటలు వినుకుంటూ రావాలంటే ఒక రకంగా అనిపించింది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 3:06 అవుతుంది అనమాట. ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్ అనొచ్చు యాక్చువల్గా. తూ కిదర్ జారే మియా. అండ్ దేవుడి దయ వల్ల ఇంకా ఏంటంటే ఇప్పుడు మనకి టెంపరేచర్ కూడా పెద్ద ఏం లేదు. ఇక్కడ చూసుకుంటే మనకి 35 degrees చూపిస్తుంది, కానీ ఇట్స్ అరౌండ్ 30 లాగా అనిపిస్తుంది అనమాట. సో 30 degrees ఈజ్ క్వైట్ మేనేజబుల్, కొట్టేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇక్కడ వరకు మనం వచ్చామంటే మనం ఎగ్జాక్ట్గా హైదరాబాద్కి ఇంకా 190 kilometers ఉన్నట్టు అనమాట. సో ఇక్కడ మనకి ఏమన్నా సైన్ బోర్డ్ కనిపిస్తుందా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే? ఓకే ఫైన్, నేను వచ్చినప్పుడు చెప్తాను. అండ్ నెక్స్ట్ మన దగ్గర ఇన్స్టా 360 1 hour కూడా ఉండే కదా. సో దాంతో కూడా వ్లాగ్ చేద్దామని ట్రై చేశాను, కానీ దాంతో వాయిస్ అంతా క్లారిటీగా రావట్లేదు అనిపించింది. మనం ఎక్స్టర్నల్ మైక్ అడాప్టర్ యూజ్ చేసినా కానీ. సో అదేంటో ప్రాబ్లం. దాంట్లో మైక్లో ఏమన్నా సెట్టింగ్స్ చేంజ్ చేయాలేమో కెమెరాలో, అంటే ఇన్పుట్ మైక్ దేని నుంచి తీసుకోవాలి అని ఏమన్నా చిన్న చిన్న చేంజెస్ చేయాలేమో సెట్టింగ్స్. అది నేను చేయకుండా డైరెక్ట్ పెట్టేసరికి కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చినట్టు అనిపించింది వాయిస్లో. నాకు నేను మాట్లాడుతుంటేనే అనిపించింది. సో హైదరాబాద్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 177 kilometers ఇక్కడ నుంచి. సో దట్ షుడ్ నాట్ టేక్ మోర్ దాన్ 3.5 hours అనుకో. 3.5 hours కూడా పట్టదు యాక్చువల్గా చెప్పాలంటే. బట్ 3.5 hours మనం వేసుకున్న బ్రాకెట్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆగాను. అండ్ దెన్ ఇంటికి వచ్చిన వీడియో కాల్ చేసి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. అట్లనే మన టీ బ్రేక్ కూడా అయిపోతుంది అని చెప్పి ఆగాము. అండ్ దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఇవన్నీ అనమాట. ఇది రికార్డ్ సరిగ్గా అవ్వట్లేదు. అండ్ దెన్ చూస్తా ఇన్స్టా 360లో పర్ఫెక్ట్ రికార్డ్ అయితే ఆకలి ఇప్పుడు ఇంక్లూడ్ చేసేస్తాను. ఐ మీన్ ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటుంది అది. అండ్ రోడ్ చూస్తున్నారు కదా, దిస్ ఇస్ అమేజింగ్ రోడ్. ఐ ఆల్వేస్ లవ్ దిస్ రోడ్. కాకపోతే కొద్దిగా ట్రాఫిక్కే ఎక్కువ ఉంది, ఎందుకంటే మనం బయలుదేరిన టైం అట్లాంటిది. ఎర్లీ మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నా కానీ యాక్చువల్గా మా మదర్కి ఒక ఫోన్ కొనిద్దామన్న ఆలోచనలో ఆగడం అయితే జరిగింది. Yeah. Please tell me that I can't, that I won't, that I fail, that I'll never make it out, yeah. Please tell me all the bad, never good, fill my head full of every single doubt, yeah. Please say any negative thoughts, I pop off when I hear people say I cannot, I get. ఈ లారీ వాడు డ్రిఫ్టింగ్ చేస్తున్నాడు. బండేమో ఇటు ఉంది, వెళ్ళడం ఏమో అటు వెళ్తుంది. క్రేజీ అసలు. మనం కార్లు డ్రిఫ్టింగ్ చేసిన లారీలు ఆ సైజులో డ్రిఫ్టింగ్ చేయడం అంటే అది డ్రిఫ్టింగ్ కాదనుకోండి. కాకపోతే ఇట్ అపియర్స్ టు బి డ్రిఫ్టింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. అట్లాంటి లారీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి భయ్యో. ఆ బాడీ ఏమో రైట్ సైడ్ ఉంది, ఆ తిరగడం ఏమో లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఎగ్జాక్ట్గా కరీంనగర్ బైపాస్ రోడ్ నుంచి కొడుతున్నాము. కరీంనగర్లో మనకేం పని లేదు కాబట్టి బైపాస్ నుంచి కొట్టేస్తే డైరెక్ట్గా మనం హైదరాబాద్ హైవే ఎక్కేయచ్చు. I'll be spreading out, call it word of mouth, can't put me down, I'll be getting loud, you can have your doubts, know what I'm about, have your cloud, it be raining. సో వచ్చేసాము. దిస్ ఈస్ ద కనెక్టింగ్ రూట్. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ హైదరాబాద్ హైవే ఎక్కేస్తాము. స్ట్రైట్ వెళ్తే హైదరాబాద్, రైట్కి వెళ్తే సిరిసిల్ల. హైదరాబాద్ ఈజ్ జస్ట్ 163 kilometers. అంటే 163 kilometers వచ్చేసి మనకి మెయిన్గా ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసినా కానీ MGBS బస్ స్టాండ్కి క్యాలిక్యులేట్ చేస్తారనమాట, అంటే రోడ్ వేస్ కాబట్టి. సో మనకి 150 చేంజ్ పడవచ్చు అనమాట ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇంటి వరకు. మొత్తం బ్రిడ్జ్ అసలు వాటరే లేవబ్బా అసలు దీంట్లో. అక్కడ చూసారు కదా, దట్ ఈస్ ద హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట మనకి. అండ్ అది కూడా ఎప్పుడన్నా కవర్ చేద్దాము, ఇప్పుడు కాదు. సో ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ వెళ్తే వరంగల్ 67 kilometers అండ్ హైదరాబాద్ స్ట్రైట్కి వెళ్తే 160 kilometers. ఓన్లీ డెడ్ సీప్. అంటే 2 hours 45 minutes హార్డ్లీ, ఎంత ట్రాఫిక్ ఉన్నా కానీ. అండ్ ఇది ఒక డేంజరస్ చౌరస్తా భయ్యో. అసలు ఎట్ నుంచి ఎవడేమొస్తాడో తెలియదు. అగో ఆల్రెడీ వన్ మహీంద్రా బాయ్ ఈజ్ ఎంటరింగ్ గుస్సింగ్. సో యాక్చువల్గా ఇంట్లో పొద్దున బయలుదేరే ముందు 11:30కి అంటే 11:30కి బ్రేక్ఫాస్ట్ చేసాము, బయలుదేరినప్పుడు కాదు. సో ఒక మసాలా దోశ తిని బయలుదేరి ఉండే, ఇంట్లో ఏం తినలేదు. మళ్ళీ 3:30 అవుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ సిద్దిపేటలో ఆగి ఐ విల్ మంచిగా ఏమన్నా గట్టికి గుద్దితే మనకి సెట్ అయిపోతుంది అనమాట. అనవసరంగా రష్ చేసే పని లేదు, ఏం లేదు. ఓ ఓ ఓ ఓ ఓ ఓ మనం చూసుకోలేదు, ఇంకా చూసుకోలేదు. మనకి ట్రిప్ ఎఫ్లో పడి 40 kilometers రన్ అయింది ఆల్రెడీ. నేను ఇప్పటివరకు చూసుకోలేదు. ఉంది కదా పెట్రోల్ అన్న కాన్ఫిడెన్స్లో ఉండే నేను. ఫోన్లే నాకు తెలిసి ఇంకొక అంటే 200 kilometers వస్తుంది అనుకుంటా ఎప్పుడైనా నేను ట్రిప్ ఎఫ్లో పడ్డ తర్వాత. అది స్ట్రెచ్ అవుతుంది, 240 kilometers అట్లా స్ట్రెచ్ అవుతుంది. సో నేను అనుకోవడం ఇంకా పెట్రోల్ కొట్టించే అవసరం లేదు. బట్ స్టిల్
కొట్టిస్తే పెట్రోల్ ఎట్లా ఎటు పోదు మన ట్యాంక్లోనే ఉంటుంది కాబట్టి కొట్టించేద్దాం ఎక్కడన్నా. ఇక్కడ కాదు, 45 to 50 minutes జర్నీ ఉంటుంది మనకి హైదరాబాద్ లోపలికి. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉంటాం, అక్కడ కొట్టించేద్దాం, నో ప్రాబ్లమ్ అబౌట్ ది ఫ్యూయల్. అండ్ ఇంకోటి, ఈ రూట్లో వెళ్తుంటే మనకి ఏంటిదంటే రాను చల్లబడుతూ ఉంటుంది, ఎందుకంటే ఈ చెట్లు, ఈ ఎన్విరాన్మెంట్ ఇదంతా చేంజ్ అయితే ఉంటుంది కదా. సో దట్ విల్ బి చాలా కూల్ అయితే ఉంటుంది అనమాట. రైడింగ్ ఇంకా జోష్ పెరుగుతూ ఉంటుంది. జనరల్గా మన రైడింగ్ స్ట్రాటజీ ఎప్పుడైనా అదే, మనం జనరల్గా ఇంట్లో రైడ్ స్టార్ట్ చేసి, ఇంట్లో కానీ ఎక్కడైనా రైడ్ స్టార్ట్ చేసినప్పుడు అంత ఆ కిక్ ఉండదు. అదే రైడ్ చేస్తూ కొద్దిగా గ్లోవ్స్ వేసుకుని కొద్దిగా ఆ ఫీల్ వచ్చేసరికి ఇంకా రెగలాడించడం అన్నమాట బండిని, ఆ ఫీలే డిఫరెంట్ ఉంటుంది. సో గైస్, రైడ్ అప్డేట్ వచ్చేసి ఇప్పుడు టైం 4:44 అవుతుంది. అండ్ మనం వచ్చేసి ఆల్మోస్ట్ హైదరాబాద్కి 60 kilometers రేడియస్లో ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చాలా డైవర్షన్స్ ఉన్నాయి. ఇందాక నేను కెమెరా ఆన్ చేద్దామన్నా కూడా మనకి టైం సరిపోలేదు అనమాట. అన్ని వెహికల్స్ ఉండే చూస్తున్నారు కదా, లారీలు, వెహికల్స్ ఇవన్నీ రప్ప వెళ్తుండే అనమాట. సో ఆన్ చేయలేకపోయాను. సో నాకు తెలిసి ఇక్కడ నుంచి రైట్ వెళ్తే గజ్వేల్ అండ్ లెఫ్ట్ వెళ్తే జగదేవ్పూర్ వస్తుంది. అండ్ ఇది మన యూజువల్ రూట్ కాదు, రెగ్యులర్గా వెళ్ళే రూట్ అయితే కాదు ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఏదో ముందు నుంచి ఇంకో డైవర్షన్ ఉంటుంది రెగ్యులర్ రూట్లో కలవడానికి, మంచిర్యాల హైదరాబాద్ హైవేలో కలవడానికి. అండ్ మనం ముందనుకున్నట్టు సిద్దిపేటలో ఆగి ఏదన్నా తిందాము అనుకున్నాం కదా. కాకపోతే నాకు ఏంటిదంటే డబుల్ డిజిట్లో పడ్డదనుకోండి వెళ్ళాల్సిన కిలోమీటర్స్, నాకు ఐ డోంట్ ఫీల్ లైక్ స్టాపింగ్. ఇంకెంత 90 కదా, ఇంకెంత 99 కదా, గంటన్నర మ్యాక్సిమం కొట్టేద్దాం అన్న ఫీల్లోకి వచ్చేస్తా అనమాట. సో అందుకనే ఎక్కడ ఆపలేదు. సో గైస్, చెప్పాను కదా మనం వేరే రూట్లో కలుస్తున్నాం అని చెప్పి. సో ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ కలుస్తున్నారు. సో అంటే ఆ రూట్లో వచ్చిన వాళ్ళు అటు మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఓన్లీ కన్స్ట్రక్షన్ వెహికల్సే తిరుగుతున్నాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వీ హ్యావ్ సమ్ అదర్ కన్స్ట్రక్షన్ గోయింగ్ ఆన్. నాకు తెలిసి అదే ఫ్లైఓవర్ కంటిన్యూషన్ అనుకుంటా. మనం జనరల్గా వస్తే ఆ ఫ్లైఓవర్ కింద నుంచి వస్తాం అనమాట, అటుపక్క నుంచి. సో మనకి డైవర్షన్ పెట్టారు కాబట్టి సో ఇక్కడ వచ్చి మనము ఈ హైవేని ఇక్కడ హిట్ అవుతున్నాం. ఓకే చూస్తున్నారు కదా, మొత్తం రోడ్ వైడనింగ్ జరుగుతుందో లేదు, రోడ్ వైడనింగ్ జరుగుతుంది, ప్లస్ ఫ్లైఓవర్ కూడా కన్స్ట్రక్ట్ అవుతుంది. ఫ్లైఓవర్లు పడితే మాత్రం ఇంకోరు, ఇప్పటికే ఇది సూపర్ రూట్, ఫ్లైఓవర్లు పడ్డాయంటే నాకు తెలిసి ఇంకా స్పీడ్ లిమిట్ పెంచుతారేమో. ఇప్పుడు ప్రస్తుతానికైతే 80 kmph ఉంది అంటే జనరల్గా మనకి హైవేలో. అండ్ ఒకసారి మనకి ఫ్లైఓవర్ పడ్డదంటే నాకు తెలిసి స్పీడ్ లిమిట్స్ పెంచుతారనే అనుకుంటున్నా, ఎందుకంటే జనరల్గా ఇంత మంచి హైవే పెట్టుకుని 80 మెయింటైన్ చేయాలంటే చాలా కష్టము. బైక్ మీద అంటే ఓకే, కార్లో అయితే అది ఏడుపు వస్తుంది అనమాట. సో చాలాసార్లు నాకు ఎట్లా అనిపించింది అంటే అబ్బా అనిపిస్తుంది. కాకపోతే స్పీడ్ లిమిట్స్ క్రాస్ అయినాం అనుకోండి, రప్పని ఇంటికి బిల్ వచ్చేస్తుంది. 1035 రూపాయలు, 1035, 1000 రూపీస్ ఫైన్, 35 రూపీస్ ఈ సర్వీస్ ట్యాక్స్, దానికి కూడా సర్వీస్ ట్యాక్స్ ఫైన్ కూడా. సో అట్లుంటుంది అనమాట, సర్వీస్ ఛార్జ్ వేస్తాడు దానికి. ఇట్స్ బెటర్ టు మెయింటైన్ స్పీడ్ లిమిట్స్ ఈ హైవే మీద ఎస్పెషల్లీ. సో గైస్, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి హైదరాబాద్ వచ్చేసి 55 kilometers వస్తుంది అనమాట. అంటే మన ఇంటికి వెళ్ళేసరికి కూడా అదే టైం పట్టచ్చు, 1 hour పడుతుంది ఇక్కడ నుంచి. అండ్ యాక్చువల్గా ఈరోజు చూసుకుంటే మనకి చాలా వెహికల్స్ కనిపిస్తున్నాయి అనమాట, హైదరాబాద్ వెహికల్స్, అంటే ఈ పర్టికులర్ హైవే మీద. అండ్ నిజంగా చెప్తున్నా భయ్య, మొన్న సోమస్యలో వెళ్ళిన ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పీరియన్స్. అసలు జనరల్గా అంటారు చూడండి, మీకు ఎప్పుడన్నా మైండ్ బాగాలేకపోయినా కానీ, మూడ్ బాగాలేకపోయినా కానీ, వాటర్ బాడీ పక్కన ఒక 20 minutes అట్లా వాక్ చేస్తే సరిపోతుంది, మైండ్ ఆటోమేటిక్, మూడ్ ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది అని చెప్పి 100% కరెక్ట్. అది మేము తీసుకున్న రిసార్ట్ మృగవాణి రిసార్ట్, అది చాలా బాగుంది. కాకపోతే కొద్దిగా కాస్ట్లీ అనిపించింది మాకు. సో 2 rooms కలిపి మాకు 24 hours అనుకోండి, 24 hours కాదు ఎగ్జాక్ట్గా 22 hours అనుకోండి, 22 hours మాకు 13,000 చేంజ్ పడింది. అంటే పర్ రూమ్, అంటే ఇంక్లూజివ్ ట్యాక్సెస్ అది. సో ఒక రూమ్ నేను అనుకోవడం 6,500 చేంజ్ అట్లా పడింది. కాకపోతే దాంట్లో ఏంటంటే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది. బ్రేక్ఫాస్ట్ కూడా 5 star లెవెల్లో పెట్టాడు అనమాట. సో యూ హ్యావ్ ఎవ్రీథింగ్, జ్యూస్ ఉంది, ఫ్రూట్స్ ఉన్నాయి, ఎగ్, సో బ్రెడ్ ఆమ్లెట్, జామ్, సో చాలా వెరైటీస్ పెట్టాడు అన్నమాట బ్రేక్ఫాస్ట్లో కూడా. నాకు తెలిసి ఆ బ్రేక్ఫాస్ట్కి ఎంత లేదన్నా కానీ అరౌండ్ 300-350 అరౌండ్ 350 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. అండ్ అక్కడ లంచ్ వచ్చేసి చాలా కాస్ట్లీ అనిపించింది మాకు. వాడు ఉన్నది ఓన్లీ బఫే ఉన్నది అన్నాడు, అండ్ అది కూడా 500 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్, అంటే సమ్వేర్ అరౌండ్ 575-577 రూపీస్ అట్లా అయిందనమాట. కాస్ట్లీయే,
కాకపోతే చాలా బాగుంది అనిపించింది. మేము మొన్న చెప్పాలంటే ఎగ్జాక్ట్గా 7 మెంబర్స్ వెళ్ళాము. అండ్ దాంట్లో 2 కిడ్స్ కూడా తీసుకొచ్చారన్నమాట వాళ్ళ పిల్లల్ని. సో నేను కూడా ఆదిత్యాన్ని తీసుకెళ్ళి ఉంటే బాగుండేది అనిపించింది, కానీ చల్లగాలి ఇది ఇప్పడం అటు ఇటు అనిపించింది. అనవసరంగా స్ట్రెయిన్ అవుతాడు, ఇప్పటికే వాడికి పాపం కోల్డ్ కాఫ్ ఉంది. సో 7 + 2 కిడ్స్ అనుకుంటే మొత్తం 8 పీపుల్ అనుకోండి. 2 కిడ్స్ని ఒక్కలాగా కౌంట్ చేసుకుంటే 8 అనుకుంటే 8 పీపుల్ వెళ్ళాం కాబట్టి మాకు పెద్ద బర్త్డే ఏం పడలేదు ఫైనాన్షియల్గా కూడా. సో మీరు కూడా ఒక 10 మెంబర్స్ వెళ్ళారు అనుకోండి, మీకు ప్రైస్ అనేది ఓకే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మీకు 13,000 14,000 పడ్డా కానీ డివైడెడ్ బై 10 పడుతుంది కదా. సో దట్ విల్ బి వెరీ రీజనబుల్ అనమాట. అంటే అట్లాంటి రిసార్ట్స్లో విత్ స్విమ్మింగ్ పూల్స్ ఫెసిలిటీ, విత్ జిమ్ ఫెసిలిటీ, సో ఇవన్నీ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ, 5 స్టార్ లెవెల్ బ్రేక్ఫాస్ట్. సో చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్తే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. నేను అక్కడ కొన్ని ఫొటోస్, కొన్ని రీల్స్ అప్లోడ్ చేశాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. సో మీరు ఒకవేళ ఇప్పటివరకు ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ దిస్ ఈజ్ మై ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. సో యూట్యూబ్లో ఏమైనా వీడియో కొద్దిగా డిలే అయినా కానీ, డిలే అవుతుంది ఈ మధ్య, ఐ అండర్స్టాండ్. దానికి రీజన్ కూడా ఉన్నాయి. ఓకే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం వేరే బ్లాగ్లో. మీకు ఇన్స్టెంట్గా అప్డేట్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. యూ విల్ గెట్ ఆల్ మై అప్డేట్స్ అనమాట. They say anything negative, cause I just wanna hear it out your mouth, yeah. Give me fuel, it's a tool that I use to go ahead and run my mouth, yeah. I take shots, I take loss, I make shots, I miss lots. That's how you get big boss, you get yachts, you swing lots and pop off.